ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో ప్రజా వ్యాజ్యం పిటిషన్ను దాఖలు చేశారు. లోక్సభలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని కోరారు. హైకోర్టు ఆయన అప్పీల్ను స్వీకరించి 2 వారాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం చంద్రబాబుకు అందరూ చేయూతనివ్వాలని పాల్ కోరారు. ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పారు. బైఫర్కేషన్ ముందు అనగా 2 రాష్ట్రాల్ని విభజింపక ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడున్న గవర్నమెంట్ సోనియా గాంధీ గారు అలాగే చిదంబరం గారు వాగ్దానం చేశారు. మేము గెలిస్తే మేము ఇస్తామని మోదీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు అలాగే వెంకయ్య నాయుడు గారు హామీ ఇచ్చారు. పార్లమెంటు లోపట హామీ ఇచ్చారు, పార్లమెంటు బయట కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని చట్టంగా చేయలేదు, నెరవేర్చలేదు. 10 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఉన్న అప్పు ఈరోజు 13 లక్షల కోట్లు అయింది. దాదాపు 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు మరి పొలిటీషియన్స్ ఎవ్వరు ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేశారు. కానీ ఇప్పుడైతే కోalition గవర్నమెంట్లో ఉన్నారు కనుక ఎందుకు తేలేకపోతున్నారు? బీహార్ గవర్నమెంట్కి 60,000 కోట్లు ఇచ్చి మనకేమీ ఇవ్వలేదని స్పష్టంగా రాయడం జరిగింది.